ప్రైవేట్ చిట్ ఫండ్లో ప్రభుత్వ ఉద్యోగుల షూరిటీ సంతకం తీసుకుని డబ్బులు చెల్లించకుండా ఇబ్బందులకు గురిచేస్తున్న వ్యక్తిపై చర్యలు తీసుకుని న్యాయం చేయాలని కరీంనగర్లో బాధితులు ఆందోళనకు దిగారు. మోసం చేసిన వ్యక్తి రవికుమార్ ఓ ప్రైవేట్ చిట్ ఫండ్లో మేనేజర్గా పనిచేస్తుండడంతో అతని కార్యాలయం ముందు యాసిడ్ బాటిళ్లతో ఆందోళనకు దిగడం కలకలం సృష్టించింది. శ్రీరామ చిట్ ఫండ్లో 5 లక్షల చిట్టి వేసిన కరీంనగర్కు చెందిన రవికుమార్ చిట్టి ఎత్తుకున్నారు. అందుకు ప్రభుత్వ ఉద్యోగులైన మహేందర్ నరసయ్య, ధనలక్ష్మి అనే ముగ్గురిని షూరిటీలుగా సంతకాలు పెట్టించాడు. చిట్టి ఎత్తుకుని 5 ఏళ్లు అవుతున్న రవికుమార్ సరిగా చిట్టి పేమెంట్ చేయకపోవడంతో షూరిటీలుగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగులకు శ్రీరామ చిట్ ఫండ్ నిర్వాహకులు నోటీసులు జారీ చేశారు. నోటీసులు అందుకున్న ఉద్యోగులు ఆవేదనతో ఆందోళన చెందుతూ రవికుమార్ను నిలదీయగా అప్పుడు ఇప్పుడు అంటూ తప్పించుకుని తిరుగుతున్నాడని బాధితులు ఆందోళనకు దిగారు. ప్రభుత్వ ఉపాధ్యాయుడైన నర్సయ్య తన కుటుంబంతో కలిసి యాసిడ్ బాటిల్తో రవికుమార్ పనిచేసే మాంగళ్య శ్రీ చిట్ ఫండ్ ముందు బైఠాయించారు. డబ్బులు చెల్లించి తమ ఇబ్బందులు తొలగించాలని వేడుకున్నారు. లేనిచో తమకు ఆత్మహత్య శరణ్యమని ఆవేదన వ్యక్తం చేశారు. బాధితుల ఆందోళనతో పోలీసులు అక్కడికి చేరుకుని డబ్బులు చెల్లించకుండా ఇబ్బందులకు గురి చేస్తున్న రవికుమార్ను అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు. గత 5 ఏళ్లుగా అప్పుడు ఇప్పుడు అంటూ చిట్టి డబ్బులు చెల్లించకుండా షూరిటీలుగా సంతకాలు పెట్టిన వారిని ఇబ్బందులకు గురి చేస్తున్నాడని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇదివరకు ఓసారి పోలీసులకు ఫిర్యాదు చేసినా న్యాయం జరగలేదని, ఇప్పటికైనా మోసం చేసిన రవికుమార్పై చర్యలు తీసుకుని న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు.